వీలైనంతలో దూరం జరగండి అయ్యా. రైట్. सर कुछ साइड सर कुछ साइड के लिए सर प्लीज सर कुछ साइड गजानन भगवान की गजानन भगवान की गजानन भगवान की सर मी जरगंడి सर मी जरगंడి దూరం జరుగుతాం सर మీరు ఫస్ట్ మీ జరగండి మీ జరగండి सर मी कुछ जरगండి सर प्लीज कुछ जरगండి सर प्लीज कुछ దూరం అందరూ కొద్దిగా దగ్గర జరగండి, కొద్దిగా దూరం జరిగే ప్రయత్నం చేయండి. బసవప్ప గారు ముందరికి రండి, బాబర్ ఖాన్ గారు ముందరికి రండి. సార్ సార్ ముందుకు రావాలి. యూత్ లీడర్ యూత్ లీడర్ యూత్ వాళ్ళందరూ రావాలప్ప. అందరు ఇంకా బాబర్ ఖాన్ గారు అయ్యా వచ్చిందా? దగ్గరికి నిలబడండి ఫోటో దిగేటప్పుడన్నా. ఇంకా చిన్న లడ్డు శ్రీశైలం గౌడ్ గారు, మూడో లడ్డు రామ్ చరణ్ మెగాస్టార్ దగ్గరికి రావాలి బాబు. కలిశం కూడా రాజేశ్వరి గారు వాళ్ళ భర్త తప్పకుండా రావాల్సిందిగా మనవి. కొద్దిగా వీలైనందరూ ప్రేక్షకులాగా వెళ్ళిపోయే ప్రయత్నం. अरे पवन मंचन बोल यो तो జరుగుతుంది ఆ నెంబర్ సార్ మీరే చెప్పాలి. సార్ సార్ చెప్పాలి, సార్ చెప్పమని నెంబర్. సూపర్, భగవంతుడు గట్టిగా ఉన్నారు సార్ మీకు. రైట్, శుభం. సార్ మీరు ఒక దగ్గరికి రండి సార్. మీ చేతుల నుంచి పెద్ద లడ్డు, చిన్న లడ్డు, రెండో లడ్డు, మూడో లడ్డు. సార్ ఠాగూర్ గారు సార్ మొదటి లడ్డు ఎంతమంది? ఠాగూర్ గారు 3 లక్షల రూపాయలు మొదటి లడ్డు, పెద్ద లడ్డు ఠాగూర్ గారు తీసుకున్నారు. మరి రెండో లడ్డు శ్రీశైలం గౌడ్ శ్రీలత మేడం రావాల్సిందిగా మనది రావాలి. నేను కూడా రెండో లడ్డు 65,000 రూపాయలు రెండో లడ్డు శ్రీశైలం గారు కైవసం చేసుకున్న ఈ సంవత్సరం. గజానన భగవానికి గజానన భగవానికి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా శ్రీశైలం గొప్పగా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడు మూడో లడ్డు మెగాస్టార్ రామ్
రామ్ చరణ్ గారు తీసుకుంటున్నారు. ఎన్ని లక్షలు ఆయన బాబు? 53,000 రూపాయలు అంతే కదా? 50 కదా? 51,000 మూడో లడ్డు ఇష్టగామ్య అంతే. తమ్ముడు సార్ మన రాజేశ్వరి గారు సార్, రాజేశ్వరి మేడం సార్ 37,000 రూపాయల మన కలుషం కైవసం చేసుకునే సంవత్సరం సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ శుభం. గజానన భగవానికి జై. ఇంకెవరు ఉన్నారా? శ్రీశైలం సార్ ఈరోజు చాలా సంతోషం. సాయి ప్రియ కాలనీలో డ్రీమ్ ల్యాండ్ కాలనీ సాయి ప్రియ కదా, రెండు కాలనీల మధ్యలో ఇవాళ వినాయక చవితి పునస్కరించుకొని మన కాలనీలో ప్రతి ఒక్కరూ ఇష్టంగా పూజించే వినాయకుని నిలబెట్టుకొని అత్యంత భక్తి శ్రద్ధలతోని నిష్టమ నియమాలతోని ఆధ్యాత్మిక చింతన భావనతోని నవరాత్రులు 11 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతోని ఆ భగవంతుని కొలవడం మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా వినాయకుని పూజించుకొని ఆ కార్యక్రమం శ్రీకారం చుడతాం కాబట్టి ఆ వినాయకుని ఏం వేడుకుంటామంటే మేము చేపట్టే కార్యక్రమం అది పెళ్ళైనా గృహమైనా ఇంకే కార్యక్రమమైనా ఇలా నిర్దేశంగా నిర్వీయంగా సఫలీకృతం కావాలనే ఒక ఆ భగవంతుని కొలుస్తాం కాబట్టి మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం కనులాల విందుగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి ఆ యొక్క వినాయకుడిని పార్వతీదేవి యొక్క ఒడిలో నుంచి గంగమ్మ ఒడిలోకి పంపడానికి ప్రతి ఒక్కరము కూడా వల్ల ఈ కార్యక్రమం తీసుకొని చాలా సంతోషంగా దగ్గర కూడా కనులాల విందులండి. మా అక్కలకు మా అమ్మలకు అందరికీ తెలియాలి ఒకటి, మనం అందరము చెడు మార్గాల నడవద్దు. ఒక ఆధ్యాత్మ చింతన మనం అలవాటు చేసుకోవాలి. ఇలా అయ్యగారు వచ్చిందంటే పూజలు కాదు, అయ్యగారి కంటే ఎక్కువ పూజలు చేసే ప్రయత్నం మనం అందరం చేసుకుంటే
మన కుటుంబం మన మన కుటుంబము మన పిల్లలు ఒక సన్మార్గంలో నడచడానికి ఈ ఆధ్యాత్మిక చింతను పెంపొందించుకోవాలి, అలవాటు చేసుకోవాలి. మీరందరూ ఏమంటారంటే ఒక మానవత ఈరోజు పిల్లలు కూడా ఇవాళ అక్కడక్కడ ఇష్టానుసారంగా చెడు మనసులు గురవుతున్నారు కాబట్టి మనం పాతకాలంలో లేచి ఇవాళ బ్రహ్మముహూర్తంలో లేచి మనమందరం కూడా ఆ పిల్లలను భక్తి మార్గం అలవాటు చేసినట్లయితే ఆ భక్తికి లీనమై ఇవాళ చెడు బానిసలు ఉన్నారు కాబట్టి మనమందరం కూడా దిశగా ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఏదేమైనా నన్ను ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా వేసి ఇంత ఆనందంలో మునిగి తెచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.